స్నేహ షైనీ హాయ్. ప్రశాంతి చోటు గౌడ్ హాయ్. హసి 7744 హాయ్. రాజీ హాయ్. క్రేజీ గర్ల్ హాయ్. యుగంధర్ చంద్రగిరి హాయ్. నా శృతి నేను బాగున్నా. ఓకే శృతి. పర్సనల్ యూజ్ బాగున్నా. హౌ ఆర్ యూ? జీరో లక్కీ హాయ్. బాబు కొట్టేపల్లి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు ఏంటి స్పెషల్ లైవ్? ఏం స్పెషల్ ఏం లేదు, ఊరికే అలా. వన్ 179 అమ్ము హాయ్. స్వీటీ ప్రియ హాయ్. చందు ప్రియ హాయ్. నందిని హాయ్. ఝాన్సీ లక్ష్మి హలో. స్వాతి హాయ్. సుమిత హాయ్. వైష్ణవి నాయుడు హాయ్. యశస్విని నాయుడు సారీ యశస్విని సారీ. కావ్య పూరి హాయ్. హాయ్ బ్రో. నార్మల్లీ యూ కెన్ లైవ్ ఆన్ సండేస్ నా? అవును, నార్మల్గా లైవ్ సండేస్లోనే చేస్తా. బట్ సండే కమింగ్ సండే నాకు ఎగ్జామ్ ఉంది, అందుకనేసి ఇప్పుడు లైవ్ చేస్తున్నా. హాయ్ విశ్వ. స్వీటీ నిత్య ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? మీనాక్షి రెడ్డి హాయ్. సౌజన్య హాయ్. ఏంజల్ రమ్య హాయ్. క్యూటీ క్వీన్. ఇక్కడ ఎందుకు నాకు రిక్వెస్ట్ చూపించట్లేదు? ఐ డోంట్ నో వై. హాయ్ బ్రో, సూపర్గా థ్యాంక్ యూ. హాయ్ అన్న మీ డాడ్ ఇట్స్ చిన్ని గారు హాయ్. లేదు, నాకు రిక్వెస్ట్లు ఎందుకో కనిపించట్లేదు, అందుకనేసే ఏంటో అసలు. లాస్ట్ కనిపించాయి. ఏంటి జిమ్కి వెళ్ళావా ఏంటి? చెమట్లు మొత్తం. లేదు, జస్ట్ అలా పడుకోలేసి నీ లైవ్ చూస్తున్నా. ఆహా ఓకే. సంగతులు చెప్పాలమ్మా, ఏముంటాయి? ఎగ్జామ్స్ అంట కదా, మరి ఏంది చదువుకోవా? ఎగ్జామ్స్ 4 అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ 2nd కి 3rd కి 2 పోస్ట్పోన్ అయినాయి. నెక్స్ట్ మంత్ 2nd 3rd అంటే ఇంకో 3 డేస్ గ్యాప్ అన్నమాట. 3 డేస్ కాదులే, నియర్లీ 10 డేస్ నుంచి లేవు ఎగ్జామ్స్. 2nd కి 3rd అన్నావు కదా, ఇంకే 1 వీక్ ఉంది. ఇంకా 1 వీక్ ఎక్కడ? ఇవాళ 29 కదా, 31. 3 డేస్ ఉంది కదా, 3-4 డేస్ అంతే, ఇంకా 3 డేస్ ఉంది. మరి చదువుకోకుండా లైవ్ ఏందిరా? 10 నిమిషాలు లైవ్ వచ్చినంత మాత్రమే అయిపోదులే అని అంటావా? అంతే కదా, ఆల్రెడీ ఎట్లా చదివిన సబ్జెక్ట్సే అవి జస్ట్ పోస్ట్పోన్ చేసేసారు అంతే వాళ్ళు. షూట్ అయిపోయిందా మీది? మీ షూట్ అయిపోయిందా? నాకు 2 సినిమాలు తీసాను తమ్ముడు, 2 సినిమాలు అయిపోయిందా? ఓహో ఓకే ఓకే. ఎప్పుడు రిలీజ్ మరి? పెళ్లి చూపుల్లో ప్రేమ ఒకటి మొన్న రచన పెట్టినావు కదా, నువ్వు స్టోరీ పెట్టినావు కదా, అది షూటింగ్ అయిపోయింది. పెళ్లి చూపుల్లో ప్రేమ కూడా అయిపోయింది, కాకపోతే దానికి ఇంకా వర్క్ ఏం చేయలేదు, కానీ షూట్ అయిపోయింది. అది పోస్టర్ ఓకే చేసేసాను, చేస్తాను. ఓకే ఓకే ఓకే. రచనలో నరేష్ హీరో, నేను విలన్, తెలుసు కదా. ఓకే. పెళ్లి చూపుల్లో మనం హీరో, నేనే డైరెక్టర్, నేనే డబ్బులు పెట్టుకున్నా, నేనే అదేదో అంటాడు కదా విశ్వక్షేణ, సో అట్లా అనమాట. నా దగ్గర ఇంకా మంచి స్టోరీలు ఉన్నారా, చాలా మంచి స్టోరీలు ఉన్నాయి. తీసేవాడు అవడం ముందుకు వస్తే మంచి సినిమాలు పడతాయి. నీకో స్టోరీ రాసా, ఒక క్యారెక్టర్ స్టోరీ రాసా, సీరియస్లీ రాసాను. ఓకే. ఒక అమ్మాయికి అబ్బాయికి ఉన్న సందర్భంలో వాళ్ళ నాన్న ఎదురైతే ఆ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటే అబ్బాయి ఎలా ఫేస్ చేస్తాడు, ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్ ని వాళ్ళ డాడీ ఎలా తీసుకుంటాడు వాళ్ళ అమ్మాయికి అనే కాన్సెప్ట్ తీసుకున్న కంటెంట్ బాగుంటారు. ముందుకు వస్తే
ఒక 80-90K పెడితే సినిమా అవుతుంది. ఎందుకంటే కొంచెం బయట తీయాల్సి వస్తుంది. ఆ ఫాదర్ క్యారెక్టర్ కి హీరోకి ఒక కన్వర్జేషన్ ఉంటది. నవీన్ హిట్ అయితే ఇంకా ఆ సీన్ హిట్ అవుతుంది. అది నిన్ను మైండ్ లో పెట్టుకునే రాసుకున్నావు. ఓకే నవీన్ గడికి సెట్ అవుతుంది, తమ్ముడు ఫేస్ కట్ ఇట్లా ఉంటుంది, ఆడి వే ఆఫ్ టాకింగ్ ఇట్లా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకుని రాసుకున్నావు. ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికితే నీకు ఫోన్ వస్తుంది పక్కా. ఓకే ఫైండ్ ఇప్పుడప్పుడే కాదు, టైం పడుతుంది. ఒక 6 months టైం పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ రిలీజ్, ఈ రెండు ఈ కోవిడ్ అంతా కూడా కొంచెం కంట్రోల్ అవ్వాలి కదా. అయిపోతే అదనమాట. నేను స్టోరీ లీక్ చేయలేదు, జస్ట్ కంటెంట్ ఇస్తాను. ఆడెలగా మాతో మాట్లాడు, ఎప్పుడో మాట్లాడతాడు అసలు. ఏ సంగతిలో మీ ఫాలోవర్స్ అందరూ, అరే మీ ఫాలోవర్స్ నన్ను చంపేస్తున్నారు తెలుసా. ఎందుకు పెట్టి ఒక్కసారి నవీన్ గారికి నాకు ఒక్కసారి కాన్ఫరెన్స్ కలపండి అంటే, ఆ నంబర్ నా దగ్గర లేదు. నిజంగా ఎప్పుడు నంబర్ నేను అడగలేదు. అంటే ప్లీజ్ 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 మీరు నిన్ను అన్నయ్య అంటాడు నాకు తెలుసు, నేను లైవ్ లో చూసాను, మీ తమ్ముడు నాకు తెలిసి మాట్లాడించండి అని. దగ్గర 6-7 ఫ్యాన్స్, ఫ్యాన్స్. తిన్నావేమన్నా? తిన్నావా? సరే ఎవరినైనా యాడ్ చేయి, మనకి చాలా మంది వెయిట్ చేస్తుంటారు పాప. ఎవరిని ఉంటారు కదా. అర్థం కాల. నీ దాంట్లో ఒక్కరినే కదా యాడ్ చేయడానికి అవుతుంది. నన్ను తీసే చాలా మంది వెయిట్ చేస్తారు కదా, నీతో మాట్లాడాలని ఇంతమంది అనుకుంటారు. ఒక్కరికైనా ఛాన్స్ ఇచ్చావు అనుకో. సరే ఓకే బాయ్. మనం ఎప్పుడైనా మాట్లాడచ్చు. బాయ్ రా. బాయ్ అని బాగా చదువుకో. ఓకే బాగా చదువుతా. చదివి కరెక్ట్ గా, నీకు ఆల్రెడీ చెప్పా, మంచి మంచి ర్యాంక్ వస్తే అన్నయ్య నీకు ఒకటి ఇస్తాడా నాకు ఒకటి ఇస్తాను, షూర్ ఖచ్చితంగా ఇస్తాను. ఓకే బాయ్. అవ్వకపోయినా అంటే లైక్ ఇప్పుడు లాక్డౌన్ ఇవన్నీ ఉన్నా, ఈ మధ్య మనకు షూట్ లేకపోయినా నీకు కొరియర్ అనే చేస్తాను ఈ లోపే. ఓకే డన్. నేను నాకు ఇది వచ్చింది ర్యాంక్ అని చెప్పు. ఓకే బాయ్ బాయ్. ఓకే హాయ్ బ్రో. హాయ్. காணிக்கல ப்ரோ. நோ ப்ரோ, தமிழ் ப்ரோ. நாங்க தமிழா? எனக்கு தமிழ் அவ்வளவு நல்லா தெரியாது. ஏற்கனவே ஒருக்கா மெசேஜ் பண்ணிருந்தேன், ஞாபகம் இருக்கா ப்ரோ? மெசேஜ்? ஆமா ப்ரோ, மெசேஜ் அடுத்து கமெண்ட் பண்ணிருந்தேன். நான் பார்க்கல ப்ரோ. சரி ப்ரோ, சரி ப்ரோ. வாங்க. இருங்க ப்ரோ, ஒரு ஸ்கிரீன்ஷாட் மட்டும் எடுத்துறேன். ஓகே. சரி ப்ரோ, சரி. ஓகே, நீங்க வேற யார்கிட்டயும் பேசுங்க. டாடா ப்ரோ, பாய். பாய் ப்ரோ. ఓకే 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 ఓకే. యాక్చువల్ తమిళ్ అంట, తెలుగు రాదు. నాకు కూడా అంత పర్ఫెక్ట్ గా తమిళ్ రాదు. బట్ ఎలాగో తన ఫోటో మాత్రం తీసుకొని ఎక్సిట్ అయిపోయాడు. తను మళ్ళీ మీకు అర్థం కాకుండా. హాయ్ 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 గంగోత్రి హాయ్.
హలో. హాయ్ బ్రో. కనిపిస్తుందా? హాయ్ హాయ్. ఏంటి సడన్ ఏం స్పెషల్ ఆ లైవ్? సడన్ గా నలుగురు కనిపిస్తుందా అయిపోతున్నావు. సరిగా? ఫిల్టర్ కనిపిస్తుంది. మార్చుకుంటే ఏదో వస్తుంది. ఉమ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు, అలా లైవ్ కి వచ్చి ఒకసారి అందరితో మాట్లాడదామని ఊరికేనా? వచ్చా. కిషోర్ లేడా? లేడు. ఉమ్. తమిళ్ వచ్చా నీకు? తమిళ్ మాట్లాడుతున్నావు ఇప్పుడే? తమిళ్ రాధా వచ్చు, రాధని బట్ బాగానే మాట్లాడుతున్నావు కదా. అంత పర్ఫెక్ట్ గా రాదు. 90% వచ్చి మాట్లాడతా. అచ్చా అచ్చా, బాగానే మాట్లాడుతున్నావు కానీ అంత కూడా రాదు మరి. ఏదో షూట్ అయిపోయిందా? కొంచెం షూట్ అయిపోయింది. డబ్బింగ్ అవి ఓకే ఉన్నాయి. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కదా బయట, ఎక్కువ వెళ్ళట్లేదు. ఎక్కువ ఓకే. ఇంట్లోనే ఉంటున్నా. హెయిర్ కట్ చేసావు? చిన్న చా- అయిపోయింది. ఇప్పుడు ముందు అంత లాంగ్ ఉండే. చాలా మంత్స్ తర్వాత చూస్తున్నాను హెయిర్ కట్ త్రీ చేయడం. 2.5 months అయిపోయింది. చాలా పెద్దగా పెంచుకున్నా. షూట్స్ అన్ని పెద్దనే ఉంది హెయిర్. ఆ, ఇప్పుడు వచ్చాను ఇంట్లోనే ఉంటున్నా కదా అని చేయించేసుకున్నా. ఇంకా మ్మ్. డీసెంట్ లుక్ వచ్చేసిన మళ్ళీ. నవీన్ లాగా మారిపోయినా. అబ్బా అబ్బా అబ్బా. ఏమైంది నీది? జ్ఞానేశ్వర్ కూడా ఉన్నాడు ఆన్లైన్? నన్ను జ్ఞానేశ్వర్ చేయొచ్చు కదా అప్పుడే మనము. ఇక్కడ జ్ఞానేశ్వర్ కనిపించాడు. రిక్వెస్ట్ వెళ్ళిపోయిందా పెట్టి వచ్చి? చూస్తా. ఏమో, వెళ్ళిపోయిందో తెలీదు. అప్పుడే అయితే కావాలని కనిపించాడు. అన్ని దొంగలెక్కలు చేస్తాడు. చూసినట్టు ఆ వెళ్ళిపోతాడు మెల్లగా. అవును. ఇంకా నీవి షూట్స్ ఓకే, ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్యాప్ ఇస్తాను కదా. ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కమింగ్ 2 days లో ఉన్నాయి. సెకండ్ ఒకటి, థర్డ్ ఒకటి. అయిపోతాయి ఇంకా ఎగ్జామ్స్. అవి అయిపోతే ఆ రెండు ఎగ్జామ్స్ అయిపోతే కంప్లీట్. వద్దు అంట టెర్రీ బాయ్, వద్దు. ఎవరు? జ్ఞానేశ్వరా? ఆర్జీ ఆర్జీ ఆ ఆర్జీ. నేను రిక్వెస్ట్ పెట్టా, యాక్సెప్ట్ చెయ్యట్లే. జ్ఞానేశ్వర్ యాక్సెప్ట్ వద్దు చేయి. అంట. అట్లనే అంటాడు. ఏం కాదు, ఒకసారి పెట్టి మళ్ళీ ఒకసారి పెట్టు. ఒక్కసారి జ్ఞానేశ్వర్ మెరుపుతిగా ఇట్లా వచ్చి ఇట్లా పోవమ్మా. అలా వచ్చి అలా వెళ్ళిపోమ్మా జ్ఞానేశ్వర్. పెట్టా రిక్వెస్ట్ చూసి. నో అంట. మళ్ళా ఎందుకు? నో అంటే